హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివైన్ సినిమాటిక్స్. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ గురించి మాట్లాడితే గోదావరి గట్టు పైన మూవీ అయితే నచ్చలేదు. సింపుల్ అండ్ అవుట్డేటెడ్ స్టోరీ. కీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుసు పెద్ద జూన్ 4th రోజు రిలీజ్ అవ్వబోతుందని. సో మూవీది షూటింగ్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఎడిట్ కూడా లాక్ అయిపోయిందంట. మ్యూజిక్ అండ్ బీజిఎం వర్క్స్ కూడా అయిపోవడానికి వచ్చాయంట. మూవీ ప్రొడక్షన్ డిజైనర్ పెద్ద మూవీ చాలా ఎమోషనల్గా ఉండబోతుందని, ఆడియన్స్ కన్నీళ్లతో థియేటర్స్ నుంచి బయటికి వస్తారని అన్నారు. ఈ మూవీ 1970s విజయనగరంలో జరిగే స్టోరీ అంట. సుకుమార్ గారు పెద్దిలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలంని మించి ఉంటుందని చెప్పారు. ఇవన్నీ వింటుంటే నాకు ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. పెద్ది నుంచి ట్రైలర్ May 18th రోజు రాబోతుందని ఒక పోస్ట్ పెట్టారు. ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ చాలా బాగుంది. పెద్ది జూన్లో రిలీజ్ అయ్యాక 1 month గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ గారు సుకుమార్ గారి మూవీ స్టార్ట్ అవుతుందంట. మూవీ షూటింగ్ని 1 year లోపు కంప్లీట్ చేసి 2028 స్టార్టింగ్లో రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. నాకైతే నమ్మకం లేదు. పెద్ద స్టార్ అండ్ డైరెక్టర్ మూవీ, సో మూవీ విల్ ఫేస్ డిలేస్. రామ్ చరణ్ గారు బన్సాలి గారి తో చేయాల్సిన జంగల్ అడ్వెంచర్ మూవీ ఇప్పుడు ధనుష్ గారు చేస్తున్నారు. డేట్ ఇష్యూస్ వల్ల. ఈ మంత్ May 20కి ఎవరి బర్త్డే తెలుసు కదా, మన జూనియర్ ఎన్టీఆర్ గారిది. సో మనకు ఎలాగో తెలుసు ఆ రోజు ఎన్టీఆర్ నీల్ నుండి గ్లిమ్స్ వస్తుందని. కానీ అదొక్కటే కాదంట. త్రివిక్రమ్ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంట. అండ్ దేవరా 2 నుంచి కూడా అప్డేట్ రావచ్చని చెప్తున్నారు. కరెంట్లీ హైదరాబాద్లో ఎన్టీఆర్ నీల్ షూటింగ్ కంటిన్యూ అవుతుంది. ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ రాత్రి 12:06 AM రిలీజ్ చేస్తారు. ప్రభాస్ గారి మూవీస్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఫౌజీ మూవీ ప్రొడక్షన్ టీమ్కి యాక్సిడెంట్ అయింది. 5 members హెవీ ఇంజూరీస్ అయ్యాయి. అండ్ ఒక మెంబర్ చనిపోయారంట. ఇది విని నేను చాలా బాధపడ్డాను. దీని మీద ఫౌజీ మూవీ టీం నుండి అఫీషియల్ నోట్ రావాలి. సో ఫౌజీ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అవుతుంది అండ్ స్పిరిట్ విల్ రిలీజ్ ఫస్ట్. కల్కి 2 షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది కానీ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాలే. ఎందుకంటే సాయి పల్లవి గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చి షెడ్యూల్ని ఆపేశారు. సో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేకపోయింది. సో స్పిరిట్ గురించి మాట్లాడితే స్పిరిట్ 4th షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అంట. ఈ షెడ్యూల్లో 100 ఫైటర్స్తో యాక్షన్ సీక్వెన్స్, ప్రభాస్ గారు అండ్ వివేక్ ఓబ్రాయ్ సీక్వెన్స్ లైన్ వైజ్గా 2 months నాన్ స్టాప్గా షూట్ చేస్తారంట. ఇప్పుడు కరెంట్లీ రిహార్సల్స్ కంప్లీట్ అయిపోయాయి. సో షూటింగ్ విల్ స్టార్ట్ సూన్. స్పిరిట్ని పోస్ట్పోన్ చేయరంట. అంత ప్లానెడ్గానే జరుగుతుందంట. సెప్టెంబర్ లోపు షూట్ని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్కి 5 months టైం తీసుకొని కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తారంట. స్పిరిట్ మూవీ చాలా బోల్డ్గా ఉండబోతుందంట. స్పిరిట్లో ప్రభాస్ గారు న్యూడ్గా కనిపించబోతున్నారంట. ఇది ప్రభాస్ గారి కెరియర్లో చాలా బోల్డెస్ట్ అండ్ కల్ట్ ఫిలిం అవ్వబోతుంది. కల్కి 2 షూటింగ్ని April 2027 లోపు కంప్లీట్ చేస్తారంట. మొత్తం 15 to 17 షెడ్యూల్స్ ఉన్నాయి. అంత ప్లానెడ్గా జరిగితే మూవీని నెక్స్ట్ ఇయర్ December లోపు రిలీజ్ చేస్తారంట. వారణాసిలో డైనోసార్స్ ఉండబోతున్నాయంట. వారణాసిని చాలా హై బడ్జెట్ VFXతో డైనోసార్స్ అండ్ మ్యామూత్ లాంటి ఎక్స్టింక్ట్ స్పీషీస్ని కూడా చూపెడతారంట. దీంట్లో టైం ట్రావెల్ ఉందని మనకు ఎలాగో తెలుసు. సో ఇది నిజమయ్యే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడితే రాకా షూట్ ఈజ్ కరెంట్లీ ప్రోగ్రెసింగ్. అల్లు అర్జున్ గారి పోర్షన్స్ని ఆగస్టులోపు కంప్లీట్ చేస్తారంట. రాకా షూట్ కంప్లీట్ అవ్వగానే అల్లు అర్జున్ గారు AA23 షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. AA23 షూటింగ్ టీం మెంబర్ ఒకరు ఈ మూవీ ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పారు. బాలయ్య గారు అండ్ కొట్టాల శివ గారు మూవీ చేయబోతున్నారంట. ఈ మూవీకి అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. నేను బాలయ్య అండ్ అనిరుద్ధ్ ఈ కాంబో కోసం చాలా వెయిటింగ్. బాలీవుడ్ గురించి మాట్లాడితే ధురంధర్ 3 మీద అప్డేట్ వచ్చింది. ఇది కంటిన్యూయేషన్ కాదు, బిహైండ్ ద సీన్స్ అండ్ షూటింగ్ ప్రాసెస్ని మూవీలా చేసి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. రణ్వీర్ సింగ్ గారు అండ్ ఆదిత్య ధర్ గారు మళ్ళీ కలిసి కొత్త మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ ఇమ్మోర్టల్ అశ్వత్థామానా లేదా కొత్త స్క్రిప్టా అని తెలీదు. నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రామాయణ మూవీ విషయానికి వస్తే ఇప్పుడు సీతామాత స్వయంవరం షూట్ జరుగుతుందంట. హాలీవుడ్ గురించి మాట్లాడితే ఒడిస్సీ ట్రైలర్ రిలీజ్ అయింది.
ట్రైలర్లో విజువల్స్ చాలా బాగున్నాయి. వన్ ఐ మాన్స్టర్ని విఎఫ్ఎక్స్ అండ్ CGI యూజ్ చేయకుండా ఒక డమ్మీని క్రియేట్ చేసి షూట్ చేశారంట. సో ఇవే ఈ వీక్ అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్లో కలుసుకుందాం కొత్త అప్డేట్స్తో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఏ అప్డేట్ చాలా ఎక్సైట్ చేసిందో కామెంట్ చేయండి.